హాయ్ అండి అందరికీ. యమ్మీగా లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దామా? ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్‌గా, ఎంతో హెల్తీగా చేసేసుకుందాం రండి. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ మీకు ఫేవరెట్ వెజ్జీస్ ఏవి ఉంటాయో అవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, మంచిగా ఆయిల్ పోసుకొని దాంట్లో బిర్యానీ సామాన్లన్నీ ఏసేసుకొని, ఆ తర్వాత ఫస్ట్ ఆనియన్స్, ఇంకా చిల్లీస్, కొరియాండర్, కొత్తిమీర, ఇంకా గ్రీన్ పీస్ మీకు ఏది నచ్చితే అదండి. నేనైతే ఇవైతే వేస్తున్నాను అనమాట. ఆలు అండ్ గ్రీన్ పీస్ అయితే యాడ్ చేసినాను. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. ఆహా! రుచి మొత్తం ఇల్లు మొత్తం ఆ స్మెల్ వచ్చేయాలనమాట. అంత యమ్మీగా వస్తది. సో, కొంచెం అవి మంచిగా మగ్గిన తర్వాత కర్డ్‌లో ఏమో కొంచెం కారం, పసుపు అండ్ చికెన్ మసాలా వేసేసుకొని మంచిగా అట్లా కలుపుకుంటా మగ్గనియాలి బాగా. పెరుగనేది బాగా పెరుగు వేసేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్‌లో పెట్టి పెరుగు వేయండి. లేకపోతే మొత్తం ఇరిగిపోయినట్టు అయితదనమాట. సో, ఈ స్మెల్ అంతా భలేగుంటది. మంచిగా మగ్గనియండి. అయితేనే మంచి యమ్మీగా వచ్చేస్తదనమాట. సో, దానికి కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత బియ్యం అయితే దాంట్లో వేసేసుకొని మంచిగా కలపండి. కొంసేపు మెల్లగా కలపాలి. బియ్యం అన్నీ ఇరిగిపోతాయనమాట. మాక్సిమం అందరూ బాస్మతి రైస్ యూజ్ చేస్తారు. నేనైతే నార్మల్‌గా రైస్‌తోనే చేసినాను. ఇంట్లో ఏదుంటే అదే చేసుకోవాలన్నట్టు నేనైతే అదే చేసినాననమాట. ఎంత యమ్మీగా వచ్చిందో అసలు. సింపుల్‌గా అయిపోవాలని కుక్కర్‌లో అయితే యాడ్ చేసేసాను. లాస్ట్‌కి అయితే కొంచెం అది యాడ్ చేసేసాననమాట. సో, టేస్టీగా అయితే పులావ్ అయితే రెడీ అయిపోయింది. పక్కన పెరుగు పెట్టుకొని తింటే ఉంటది స్వామిరంగా. ఆహా!